గత ప్రభుత్వ పాలనలో వెనుకబడిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురుమల్ల పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఒక్క కొత్త రహదారిని కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. మరి కేంద్ర నిధుల సాధన వైసీపీ హయాంలో నిలిపివేసిన 86 కేంద్ర పథకాలను పునరుద్ధరించాం. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 8,695 కోట్లు జమ చేసి రాష్ట్రానికి 45,138 కోట్లు మేర నిధులు మరి తిరిగి తీసుకురావడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఆర్థిక శ్రమ శిక్షణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో సైతం సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంత నాయకత్వం పరిపాలన దక్షతతో రాష్ట్రంలో అన్నింటినీ గాడిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అత్యవసరమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం జరిగింది. మరి సుమారు 1,50,000 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేసి వడ్డీ భారం తగ్గించడం జరిగింది. మొత్తం 8,268 కోట్ల మేర ఆదా చేసి పరిపాలనకు నిదర్శనం ఇది. ఏదైతే సంక్షేమం కోసం 1,90,000 ఖర్చు పెట్టామో దాంట్లో ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, స్త్రీశక్తి, దీపం 2.0, ఎన్టీఆర్ వైద్య సేవ వంటి పథకాల ద్వారా ప్రతి వర్గానికి మేలు చేస్తున్నాం. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి భారీగా నిధులు ఖర్చు చేయడం జరిగింది. ఎస్సీ సంక్షేమానికి 19,100 కోట్లు, 43 లక్షల మంది 30 కోట్లు, 9 లక్షల మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా బీసీ సంక్షేమానికి 32,534 కోట్లు, 1,18,000 మంది లబ్ధిదారులకి మరి మన కూటమి ప్రభుత్వంలో అందజేయడం జరిగింది. మైనార్టీ వెల్ఫేర్ కు 4,856 కోట్లు, లక్షల మంది మహిళలకు పారిశ్రామిక వేతనాలుగా వేయడం లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేసింది. అలా మహిళలకు రుణ మద్దతు కింద సుమారు 2,246 కోట్లు, బ్యాంక్ క్రెడిట్ లింకేజ్ కింద 43,219 కోట్లు అందజేయడం జరిగింది. అభివృద్ధి పనులు ప్రాధాన్యత మరి మూలధన వ్యయం గతంలో పోలిస్తే 1.5 రెట్లు అధికం.